రాష్ట్రంలోని 45 లక్షల మందిని ఏఐ, క్వాంటం, వైజర్ డేటా సెక్యూరిటీలో నిపుణులుగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సాంకేతికతను అనుసరించడమే కాకుండా దాన్ని ఆవిష్కరించే స్థాయికి ఏపీ ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. ప్రతి పౌరుడికి ఏఐ లాంటి సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం వర్సిటీ గన్నవరం మేధా టవర్స్లో ఏర్పాటు చేసిన క్వాంటం టెస్ట్ హబ్ను ఎస్ఆర్ఎం వర్సిటీ నుంచి ఆయన ప్రారంభించారు. 1S 1Q క్వాంటమ్ టెస్ట్ హబ్ను సీఎం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ నుంచి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కూడా ప్రారంభమవుతుందని తెలిపారు. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్లతో పాటు ప్రతి 1000 మందికి ఒక స్టార్టప్ను తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. RTIH ద్వారా స్టార్టప్ ఎకోసిస్టమ్ను ప్రోత్సహిస్తున్నామని చంద్రబాబు వివరించారు. ఐఐటి చెన్నై, IBM సంస్థల భాగస్వామ్యంతో లక్షలాది మందిని క్వాంటం రంగంలో నిపుణులుగా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. కొత్త సంస్థలు, నైపుణ్యం, క్వాంటం మౌలిక సదుపాయాలతో భవిష్యత్తును నిర్మిస్తామని అన్నారు. ఔషధాల ఆవిష్కరణ, వ్యవసాయ ఉత్పాదకత, రక్షణ, పరిశోధన, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటల్ లావాదేవీలు మరింత సురక్షితంగా మారే అవకాశం ఉందన్నారు. క్లైమేట్ మోడలింగ్ లాంటి అంశాలను చేపట్టవచ్చునని అభిప్రాయపడ్డారు. క్రయోజెనిక్స్, ఫ్యాబ్రికేషన్స్, యాంప్లిఫైడ్ రీసెర్చ్లో విస్తృతంగా ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. క్వాంటమ్ డే. It marks 100 years of quantum science. It is also a special day for all of us. Bharat Ratna, Dr. Baba Saheb Ambedkar Jayanti. On this day, I bow to Baba Saheb. He showed India that knowledge is the greatest instrument of empowerment and social progress. His life reminds us that education must open the doors of dignity, opportunity, and national transformation. It is also therefore fitting on this day we take a major step in expanding India's access to one of the most advanced frontier of human knowledge. From constitution to quantum. Today is a auspicious day for all of us. One is Ambedkar Jayanti, second is Quantum Day. Same day, we are able to innovate indigenous technology of quantum. That is the greatest day for all of us. Today we are launching Amaravati 1S and Amaravati 1Q. These are India's first open access quantum reference facilities. At this juncture, I thank our Honorable Prime Minister, Sri Narendra Modi ji. Always I am saying right leader, right time, right place, who understand technology. I have seen in my political career, generally politicians won't understand technology. Only one man who understands technology, our Honorable Prime Minister, that is Narendra Modi ji. That's why all of you are in a position to move forward. Even quantum machine, semiconductor, you name anything, everything is possible today. One example I'm giving you. Long back, always people are associating with me technology. Information technology means they will refer me. Long back, after information technology I started, there is a bottleneck of bandwidth. At that time, 2 public sector companies, one is BSNL, one is VSNL. Both are public limited. Some of you are aware, all youngsters have forgotten that golden days where lightning call, emergency call, urgent call. గ్రామీణ ప్రాంతాల్లో చెప్పుకునే ఒక సామెతను ఉదహరిస్తూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు. అధికారం, ఆస్తి కోసం కుటుంబ గౌరవాన్ని కూడా పణంగా పెట్టారని ఆరోపించారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ ప్రతిష్టను దెబ్బతీశారని వ్యాఖ్యానించారు. వైసీపీ విధానాలు, నాయకుల తీరు సమాజానికి ప్రమాదకరమని, ఉగ్రవాద సంస్థల మాదిరిగా భయాందోళనలు సృష్టించే దిశగా సాగుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసి యువతను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శాంతిని కాంక్షించే ప్రతి ఒక్కళ్ళు, ఆంధ్రప్రదేశ్కి, తెలుగువారికి ఉజ్వల భవిష్యత్తు కాంక్షించే ప్రతి ఒక్కళ్ళు కూడా నిష్పక్షపాతంగా ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఎటువంటి మాటలు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఎటువంటి భావజాలాన్ని వ్యాపింపచేస్తున్నారనేది ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాను. నేను ఉగ్రవాదులు ఇంకోటి కూడా చేస్తారు. భయాందోళన రేకించడానికి బాంబులు, లేకపోతే మారణాయుధాలు, వైలెన్స్తో పాటు వ్యవస్థల్ని, అదేవిధంగా వనరులను కూడా విధ్వంసం చేసేస్తారు. వైసీపీలో ముఖ్య నాయకులుగా చలామణయ్యే వ్యక్తులు మాట్లాడే తీరేమిటో ఒకసారి ఆలోచించేయాలి. మొన్న ఒక పార్లమెంట్ సభ్యులు, సీనియర్ పార్లమెంట్ సభ్యులు మితిన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్తే అది చేస్తాం, ఆత్మాహుతి దళంగా పనిచేస్తాం అని చెప్తా ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీయా లేకపోతే ఉగ్రవాద సంస్థ అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదని చెప్పేసి మనం చేస్తాను. నేను వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నరికేస్తాం, చంపేస్తాం, పొడిచేస్తాం అని అంటున్నారంటే అసలు వాళ్ళు ఉన్మాదులా లేకపోతే ప్రజాస్వామ్యవాదులా? ఈ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానంగా ఒకసారి ఆలోచన చేస్తే, తమ స్వార్థం కోసం తన బాబాయి మరణాన్ని, తన తండ్రి మరణాన్ని కూడా ఒక ఆయుధంగా వినియోగించుకుందంటే ఎంత దిగజారి రాజకీయాలు చేసిందో ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను అందుకే నరుకుతాం, చంపుతాం, విధ్వంసం చేస్తాం అని చెప్తున్న పార్టీని గొడ్డల పార్టీ అని చెప్పేసి మేము అంటున్నామంటే వారి భాష కానివ్వండి, అవన్నీ కూడా దాని మూలంగానే అంటున్నామని చెప్పేసి మీకు మనవి చేస్తామని. వైసీపీ పార్టీ అసలు ఉగ్రవాదులు కూడా ఈ విధంగా మాట్లాడరేమో. విజయవాడ భవానీపురంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే సుజనా చౌదరి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక సంక్షేమ సంఘం కోరిక మేరకు సామాజిక భవన నిర్మాణానికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అంబేద్కర్ ప్రపంచ మేధావి అని, ఆయన ఆశయాలను నిరంతరం కొనసాగించాలని పిలుపునిచ్చారు. విజయవాడ భవానీపురం హెచ్బి కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక 42వ డివిజన్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్న సంక్షేమ సంఘం కృషిని అభినందించారు. స్థానికుల విన్నపం మేరకు త్వరలోనే ఒక సామాజిక భవనాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంబేద్కర్ ఆశయ సాధనకు తమ వంతు మద్దతు ఎప్పుడు ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం మాజీ కార్పొరేటర్ ఎదుపాటి రామయ్య మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన నేత కాదని, ఆయన ప్రపంచం గర్వించదగ్గ మేధావని కొనియాడారు. బరాక్ ఒబామా, నెల్సన్ మండేలా వంటి ప్రపంచ నాయకులే అంబేద్కర్ సిద్ధాంతాలను ప్రశంసించారని గుర్తు చేశారు. కేవలం జయంతి రోజున మాత్రమే కాకుండా నిరంతరం ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. రాజకీయ అధికారం ద్వారానే బడుగు బలహీన వర్గాల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న అంబేద్కర్ మాటలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఎస్సీ వర్గాలందరి అసోసియేషన్ తరఫున వారికి నివాళులు అర్పించుకోవడం జరిగింది. అయితే వాళ్ళ అంబేద్కర్ గారు ఏ ఆశయంతో అయితే మన భారత రాజ్యాంగాన్ని రాశారో దాని ప్రకారం నడుచుకుంటామని చెప్పి భారత రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసిన వ్యక్తిగా ఇక్కడ ప్రజలందరూ కూడా మరొక్కసారి నేను ధీమాగా ఇంకొకసారి ప్రమాణం చేస్తూ వారి సమస్యలు ఉంటే అన్ని కూడా ముందుకు తీసుకురండి,
మనం ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా సమస్యల్ని సామరస్యంగా పరిష్కరిద్దామని కూడా చెప్పాను. ఈరోజు 42వ డివిజన్లో స్థానికంగా ఉన్నటువంటి షెడ్యూల్ కులముల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు. ఎందుకంటే వాళ్ళు ప్రజాసేవలో 10 సంవత్సరాలు అయింది ఆ సంఘం పెట్టి ప్రజాసేవలో ఉంటూ అందరు కూడా సేవ చేస్తున్నారు. అలాంటి వారు ఈరోజు కూడా స్థానిక శాసనసభ్యులు యలమంచి సత్యనారాయణ చౌదరి గారు పిలిచి వారి యొక్క ఆలోచనలు చెప్పారు. వారి యొక్క మాకు త్వరలో మీరందరూ కూడా మాకు ఒక సామాజిక భవనం కావాలని కోరారు. అవి కూడా సార్ ఓకే అన్నాడు. అదేవిధంగా స్థానికంగా పెద్ద నేతలందరూ వచ్చాడు. వీళ్ళ యొక్క సంక్షేమ కార్యక్రమంగా కొనసాగాలని అంబేద్కర్ ఆశయాలకి మేము కూడా సపోర్ట్ చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోందని శాసన మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు. దళితులపై నిత్యం అరాచకాలకు పాల్పడే వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ జయంతి వేడుకలు జరపడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. ఒక దళితుల్ని చంపి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని పక్కన పెట్టుకుని రెడ్ కార్పెట్ పరిచిన మీరు అంబేద్కర్ పేరు తలచే హక్కు ఉందా అని ప్రశ్నించారు. ప్రాణాలు కాపాడే డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగితే పిచ్చివాడనే ముద్ర వేసి చిత్రహింసలు పెట్టి చంపేసిన పాపం మీది కాదా అని ప్రశ్నించారు. ఇసుక మాఫియాని ప్రశ్నించిన వరప్రసాద్ అనే దళిత యువకుణ్ణి సగం గుండు కొట్టించిన మీ అరాచక పాలన చూసి అంబేద్కర్ క్షమిస్తాడా అని ఆమె నిలదీశారు. రాజ్యాంగ సృష్టికర్త బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఇలా ఉంటే ఈరోజు విచిత్రంగా వైఎస్ఆర్సిపి పార్టీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లీడర్లు నాయకులు ఈరోజు జయంతి వేడుకలు జరిపిస్తూ ఉంటే ప్రజలు నవ్విపోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీకు అసలు అంబేద్కర్ గారి జయంతి వేడుకలు జరిపే హక్కు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. ఒక దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని పక్కన కూర్చోపెట్టుకొని రెడ్ కార్పెట్ పరిచిన జగన్మోహన్ రెడ్డి పార్టీకి అంబేద్కర్ గారి పేరు తలిచే హక్కు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుదలుచుకున్నా. ఇసుక మాఫియా గురించి ప్రశ్నించిన వరప్రసాద్ని సగం గుండు కొట్టించారే, మీకు అంబేద్కర్ గారి పేరు తలిచే హక్కు ఉందా? అదేవిధంగా మద్యం ఏరులై పారుతుంది, మాఫియా నడుస్తుంది అని చెప్పి ఒక దళితుడిని ప్రశ్నిస్తే దళితుడు ప్రశ్నించి హత్య చేసిందే కాకుండా దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారే, మీకు అంబేద్కర్ గారి పేరు తలిచే హక్కు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన విదేశీ విద్యకి అంబేద్కర్ విదేశీ విద్య అని పేరు పెడితే దాన్ని తీసి పక్కన పడేసి జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్య అని పేరు మార్చుకున్న మీకు అంబేద్కర్ గారి పేరు తలిచే హక్కు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. మాస్కులు అడిగిన పాపానికి సుధాకర్ని నానా యాతన పడేలాగా చేసి చివరికి అతని మీద పిచ్చివాడు అని ముద్ర వేస్తే అది తట్టుకోలేక అతను చనిపోయిన పరిస్థితి ఉంది మీ హయాంలో. ఆ రకంగా అతనికి పిచ్చి ముద్ర వేసిన మీరు, ఒక దళితుడి మీద పిచ్చి ముద్ర వేసిన మీకు ఈరోజు అంబేద్కర్ గారి పేరు తలిచే హక్కు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. గన్నవరం నియోజకవర్గంలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్థానిక గన్నవరం అగ్నిమాపక కేంద్రంలో ఫైర్ ఆఫీసర్ జాన్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాలను గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక కేంద్రంలోని వాహనాలను, పరికరాలను ఎమ్మెల్యే వెంకట్రావు పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది విధి విధానాలు అడిగి తెలుసుకుని ఏదైనా విపత్తు వచ్చినప్పుడు సిబ్బంది స్పందించే విధానాన్ని ఫైర్ ఆఫీసర్ అహ్మద్ను అడిగి తెలుసుకున్నారు. గన్నవరం నియోజకవర్గంలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్థానిక గన్నవరం అగ్నిమాపక కేంద్రంలో ఫైర్ ఆఫీసర్ జాన్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాలను గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక కేంద్రంలోని వాహనాలను, పరికరాలను ఎమ్మెల్యే వెంకట్రావు పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది విధి విధానాలు అడిగి తెలుసుకుని ఏదైనా విపత్తు వచ్చినప్పుడు సిబ్బంది స్పందించే విధానాన్ని ఫైర్ ఆఫీసర్ అహ్మద్ను అడిగి తెలుసుకున్నారు.
ముంబై డాక్యార్డ్లో నౌక ప్రమాదానికి గురై వాళ్ళందరూ చనిపోతే అమరవీరుల స్మారకార్థం నేషనల్ ఫైర్ డేని అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న సందర్భంగా అభినందిస్తూ ఫైర్ స్టేషన్లు ఫైర్ ఇంజిన్లు అనేవి గతంలో అన్ని పూరిళ్ళే ఉన్న టైంలో చాలా అవసరం, కానీ వీటిని ఇంకా దీన్ని కొంచెం రెనోవేట్ చేసిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. సరైన ఎక్విప్మెంట్ లేమి కూడా చిన్న చిన్న ఇబ్బంది ఉన్న పరిస్థితి. నియోజకవర్గంలో ఒక ఫైర్ స్టేషన్ ఉన్నా ఈ ఫైర్ స్టేషన్ వాటర్ సమస్య ఉందంటే ఎంఆర్ఓని ఎండిఓని పిలిచారు, ఇప్పుడు కనెక్షన్ ఇస్తున్నారు, వాటర్ సమస్య తీరిపోయింది. రాబోయే కాలంలో అన్ని ఫైర్ స్టేషన్స్ని ఆధునీకరించి వీటిని హెల్త్ చెకప్లు కూడా వాడే విధంగా మారిస్తే బాగుంటుంది ప్రపంచ దేశాల్లో మిగతాట్లాగా అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారు. అలాగే వీళ్ళకున్న సమస్యల్లో స్టాఫ్ షార్టేజ్ ఉంది, ఆ షార్టేజ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 600 పోస్టులు దాదాపు ఖాళీ ఉంటే 300 మందికి రిక్రూట్మెంట్ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రోజులు వారోత్సవాలు నిర్వహిస్తారు. ఈ రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, స్కూల్స్, పబ్లిక్ ప్లేసుల్లో మాక్ డ్రిల్ చేస్తారు. అంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏం చేయాలనే దాన్ని అవగాహన కల్పిస్తున్నాం. ట్రెడిషనల్గా గత 82 సంవత్సరాల నుంచి చేస్తున్నందుకు సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ, గన్నవరం అగ్నిమాపక కేంద్రం. నేను షేక్ జాన్ అహ్మద్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, గన్నవరం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఈ వారం రోజులు అగ్ని ప్రమాదాలపై అందరికీ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఓపెనింగ్కి మనకి గౌరవనీయులు గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు రావడం జరిగింది. సారు బ్రోచర్స్ అన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. అలాగే మా గౌరవనీయులు డీజీ గారు శ్రీ పివి వెంకటరమణ సార్ మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా మీడియా మిత్రులందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని ఏదైతే ప్రజల్లో అవగాహన కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని పూర్తిగా ప్రజలకు అందేలాగా చివరి వరకు కూడా ప్రయత్నం చేయడం మా కర్తవ్యం. అలాగే అపార్ట్మెంట్లు, గ్యాస్ లీకేజీలు, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్లు, అలాగే హాస్పిటల్స్, అలాగే ఇండస్ట్రీస్, వీటిలో జరిగే అగ్ని ప్రమాదాల మీద ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రిమిసెస్లో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేయడం జరుగుతుంది. మా ఉద్దేశం ఏంటంటే చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా అగ్ని ప్రమాదాలు జరిగితే ప్రాథమికంగా ఏ విధంగా నివారించాలి అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. జయంతి, వర్ధంతి మధ్య తేడా తెలియని వ్యక్తి నారా లోకేష్ అంటూ మాజీ ఎంపీ మార్గాని భారత్ విమర్శించారు. రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో అల్లకొల్లాలం సృష్టిస్తున్నారని అన్నారు. మంత్రి పార్థసారథి నోటుకొచ్చినట్లు మాట్లాడవద్దని హెచ్చరించారు. అమరావతి కోసం లక్షల కోట్ల అప్పులు ఎలా తెస్తారని ప్రశ్నించారు. నీళ్లు ఎత్తిపోసే రాజధాని ప్రపంచంలో ఎక్కడా లేదని, ఇది అసాధ్యమన్నారు. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావీగన్ ప్రతిపాదన తీసుకువచ్చారని చెప్పారు. సింగపూర్ శిక్షణ పేరుతో మళ్లీ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నిజమైన వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సమాజ స్థాపనకి, మహిళలకి సమానమైన హక్కు ఇవ్వాలి, 50% రిజర్వేషన్ అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏ స్థాయిలో పరిస్థితులు ఉన్నాయి, ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలపైన దాడులు ఏ రకంగా జరుగుతా ఉన్నాయి అనేది ఒక్కసారి ప్రజలు 2 సంవత్సరాలు నిశ్చితంగా గమనించమని కోరుతా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు నారా లోకేష్, ఆయన ఎలక్షన్స్ టైంలో ప్రచారంలో భాగంగా, ఆయన అడ్డదిడ్డమైన పాదయాత్రలో భాగంగా ఒక ఎర్ర బుక్ పట్టుకుని, రెడ్ బుక్ పట్టుకుని, మేము అధికారంలోకి వస్తే ఈ రెడ్ బుక్ ని, రాజ్యాంగాన్ని అమలు చేస్తామని ఆయన మాట్లాడిన వ్యక్తి ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 2 సంవత్సరాల నుంచి రెడ్ బుక్ రాజ్యాంగము అమల్లో ఉంది. ఇవాళ ఈ వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నిలువెత్త నిదర్శనము నారా లోకేష్ అనే వ్యక్తి, నాకు తెలిసి ఆయన కొంచెం బొద్దుగా ముద్దుగా పప్పుసుద్దలా ఉన్నప్పుడు ఆయన అంబేద్కర్ గారి యొక్క జయంతికి, వర్ధంతికి తేడా తెలియకోకుండా ఆ రోజే బీజం వేశాడు. ఆ రోజు తెలిసి తెలియకుండా మాట్లాడాడు. ఇవాళ తెలిసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టము
ఏదైతే న్యాయము ఏ రకంగా జరుగుతూ ఉన్నదనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నిశ్చితంగా గమనించమని కోరుతాం. రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్ ను మత్స్యకారులకు దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. జువ్వల దిన్నె హార్బర్ ను ప్రైవేటీకరించే ప్రయత్నాలు ఆయన తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 10 హార్బర్లను నిర్మించి మత్స్యకారులకు మేలు చేశామని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం వారి జీవితాలను మళ్లీ సంక్షోభంలోకి నెడుతుందని అన్నారు. హార్బర్లను ప్రైవేటీకరించడం దుర్మార్గమని, మత్స్యకారుల హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలోని జువ్వల దిన్నె హార్బర్ విజిట్ చేస్తున్న సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఒక అప్పీల్ చేయటానికి ఈరోజు మేము ముందుకు రావటం జరిగింది. ఏంటి అప్పీల్ అంటే, రేపు జగన్మోహన్ రెడ్డి గారు జువ్వల దిన్నె విజిట్ చేస్తున్నటువంటి కారణం కూడా మనందరికీ కూడా తెలిసింది. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఒకే ఒక టెన్యూర్ అవకాశం, 5 ఏళ్ల కాలంలో 10 హార్బర్లు మంజూరు చేసి 4 హార్బర్లు నియర్ కంప్లీషన్ అంటే ఇంచుమించుగా పూర్తి చేసి మరొక 3 హార్బర్ల పనుల్ని మొదలుపెట్టి వీటితో పాటుగా ఒక 4 పోర్టులు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా మంజూరు చేసినటువంటి ఆ గొప్ప సందర్భం నుండి ఈరోజు అలయన్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మాణం కాబడినటువంటి జువ్వల దిన్నె హార్బర్ ఇప్పటి వరకు కూడా మత్స్యకారుల్ని ఆ హార్బర్లోకి ప్రవేశం నిషేధించి ఎవరిని కూడా దాని లోపలికి వెళ్లకుండా, దాన్ని ఉపయోగించకుండా చేసి 2 ఏళ్ల కాలంలో ఇప్పుడు అదే హార్బర్ని ప్రైవేటైజేషన్ పూనుకోడు. ఎంత అన్యాయం ఇది, ఎంత దారుణం ఇది, ఎంత దుర్మార్గం ఇది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఏంటి మనం ఆలోచించుకోవాలా? మనకు స్వాతంత్రం వచ్చి మోర్ దాన్ 75 ఇయర్స్ అవుతుంది. ఈ పోస్ట్ ఇండిపెండెంట్ భారతదేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫంక్షనల్ హార్బర్స్ 2 ఓన్లీ 2 ఫంక్షనల్ హార్బర్స్. ఒకటి విశాఖపట్నంలో ఉన్నటువంటి హార్బర్, ఫిషింగ్ హార్బర్, 2 కాకినాడలో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్. ఈ 2 ఫంక్షనల్ హార్బర్స్ ఉన్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు విమర్శించారు. అనువాద సిద్ధాంతాలను ఆచరణలకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ నియోజకవర్గంలోని 50వ డివిజన్లో ఆయనకు ఘన నివాళులర్పించారు. స్థానిక మాజీ కార్పొరేటర్ సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి అణగారిన వర్గాలకు సమాన హక్కులు కల్పించారని తెలిపారు. అయితే పాలకులు మాత్రం వారి హక్కులను హరిస్తూ కాలరాస్తున్నారని అన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. మనువాద సిద్ధాంతాలను అమలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, వారి హక్కుల కోసం పోరాటాలు సాగిస్తామని స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగ నిర్మాత, వారి యొక్క 135వ జయంతి సందర్భంగా భారత ప్రజలకు, అలాగే ప్రపంచంలో ఉన్న భారతీయులందరికీ, ప్రజాస్వామ్యవాదులకి, వివక్షతకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి మానవులందరికీ కూడా శుభాకాంక్షలు. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని భారతదేశం ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో నేడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆనాడు అంబేద్కర్ గారు ఎటువంటి వివక్షతల్ని, అణిచివేతల్ని, అలాగే సామాజిక అశాంతిని ఎదుర్కొన్నారో నేడు అదే పరిస్థితి దేశంలో కొనసాగుతుంది. భారత రాజ్యాంగాన్ని బదులుగా మనుధర్మ రాజ్యాంగాన్ని తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక న్యాయాన్ని తూట్లు పొడుస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారు, లౌకిక రాజ్యాంగాన్ని లేకుండా చేస్తున్నారు. ఈ పునాదులను పెకిలించి దేశంలో ఈరోజు ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ముందుకు తీసుకొస్తున్న పరిస్థితి. నేటికి మరి సామాజిక న్యాయంలో ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సినటువంటి కార్మిక వర్గానికి మరి ఆ రకంగా వేతనాలు చెల్లించడంలో శ్రమ దోపిడీ చేస్తున్నారు.
కార్మికుల యొక్క చట్టాలని రద్దు చేస్తున్నారు. మహిళల మీద అత్యాచారాలు, పరువు హత్యలు విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి. ఈ భారతదేశం ఇటువంటి పద్ధతిలో పాలకుల యొక్క విధానాల ఫలితంగా, పాలకుల యొక్క నిర్ణయాల ఫలితంగా ఈరోజు భారతదేశం రాజ్యాంగం అస్తవ్యస్తంగా తయారైంది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి, సామాజిక న్యాయాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. అంబేద్కర్ గారి స్ఫూర్తితో మరి దీన్ని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా ఈరోజు 50వ డివిజన్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ CIT ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమం చేపట్టాం. వారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తాం. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.